పపాయ మిలన్ స్మూతీ. ఓకే. సో మంచి క్రేజీ కాంబినేషన్ అన్నమాట. పప్పాయ యాక్చువల్‌గా చాలా మంది ఇష్టంగా తినరు. సో దాన్ని నువ్వు మిలన్‌లోకి మిక్స్ చేసి చేస్తున్నావు స్మూతీగా. సో చూద్దాం ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో యూజువల్‌గా మనము ఆ పోస్ట్ మెనోపాజల్ ఫేజ్‌లో చాలా కోపం కూడా వచ్చేస్తుంది. చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అవుతుంటాయి కాబట్టి చాలా కోపం వస్తుంటుంది. సో ఇటువంటి స్మూదీస్ కానీ లేకపోతే ఏదైనా డ్రింక్స్ మనం ప్రిఫర్ చేస్తే బెటర్ కదా. ఓకే. సో ఏంటంటే ఆ టైంలో మనకుండే ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కొంచెం యాంగ్జైటీ లెవెల్స్ అనేది చాలా పెరిగిపోతూ ఉంటుంది. అండ్ అలాగే ముఖ్యంగా బ్లడ్ ప్రెషర్ కూడా. సో చాలా మందికి అది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. సో అలాంటి టైంలో మనకు మినరల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎవరికైతే సోడియం లెవెల్స్ ఎక్కువగా పెరుగుతూ ఉంటాయో అండ్ అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుందో ఆ టైంలో మనకు బాడీ మెకానిజంకి సంబంధించి మన డైట్ అనేది ప్రిఫర్ చేస్తూ ఉండాలి. సో అందరికీ పర్ఫెక్ట్గా ఇదే డైట్ అన్నట్టు ఉండదు. పోస్ట్ మెనోపాజ్ వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్గా, బికాజ్ వాళ్ళ సిమ్టమ్స్ని బట్టి మనము డైట్ ప్లాన్ చేస్తూ ఉండాలి. సో ఇంతకుముందు మనం ఏదైతే బ్రోకోలీ రైస్ చేసామో అది ఎవరికైతే బాగా టయర్డ్నెస్ ఎక్కువగా ఉంటుందో అండ్ అలాగే ఈజీగా వాళ్ళకి స్వెట్ రావడం కానీ హెడేక్గా ఉండడం డ్రౌజీగా అయిపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇన్స్టాంట్ ఎనర్జీ కోసం కొంచెం మనం కార్బ్స్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం. అండ్ ఇప్పుడు మనం చేసే స్మూతీ ఎవరికి అంటే బాడీలో ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అవుతున్నప్పుడు, ముఖ్యంగా సోడియం ఇంబ్యాలెన్స్ అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. స్వెట్ లాస్ వల్ల అవ్వచ్చు, లేదంటే ఫ్రీక్వెంట్ యూరినేషన్ వల్ల కూడా అవ్వచ్చు. అండ్ అలాగే బాడీలో ఎలక్ట్రోలైట్స్ కానీ టెంపరేచర్స్ని కానీ మెయింటైన్ చేయడానికి స్మూతీస్ చాలా ఇంపార్టెంట్. అండ్ వాళ్ళకి ఏంటి అంటే ఈవెన్ దో బాడీ కూడా డిహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది, కొంచెం లిప్స్ డ్రై అయిపోవడం కానీ లేదంటే ఏదైనా తింటే డైజెస్ట్ అవ్వకుండా కొంచెం బర్నింగ్ సెన్సేషన్ ఉండడం, నాజియా సెన్సేషన్ ఉండడం. సో అలాంటి వాళ్ళు ఎక్కువగా తినలేకపోతారు. బట్ ఇచ్చిన దాంట్లోనే మనం ఎక్కువగా క్యాలరీస్ ఇవ్వాలి కాబట్టి ఇలా మనం ఫ్లూయిడ్ రూపంలో ఇవ్వచ్చు. ఓకే. సో కొంతమంది మూడ్ స్వింగ్స్ కూడా ఉంటాయి కాబట్టి ఆ టైంలో సో ఇలాంటి ఒక స్మూతీ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. సో ఈ టైంలో మనము డ్రై ఫ్రూట్స్ అనేది ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలి, బికాజ్ అందులో మనకు మంచి ఫ్యాట్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఒమేగా 3 and 6 ఫ్యాటీ యాసిడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ మనము బాదం అండ్ అలాగే జీడిపప్పు, వీలైతే మనం వాల్నట్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ బాదం, అలాగే జీడిపప్పు. మరి వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ తీసుకోవచ్చా ఈ స్మూదీ? స్మూతీస్ మనము ఆల్టర్నేట్ డేస్ తీసుకున్నా ఓకే, బట్ డిఫరెంట్గా మనము ఫ్రూట్స్ ప్రిఫర్ చేస్తూ ఉండాలి. ఇక్కడైతే నేను పపాయ, బనానా అండ్ మస్క్ మిలన్, కివీ కానివ్వండి, లేదంటే అవకాడో కానివ్వండి, నార్మల్ మన యాపిల్ కానివ్వండి, ఇలాంటి ఫ్రూట్స్ స్విచ్ ఆన్ అవుతూ మనము ప్రిఫర్ చేస్తూ ఉండాలి. సో ఫస్ట్గా మస్క్ మిలన్, కర్బూజా ముక్కలు, ఆ తర్వాత పపాయ కూడా. సో మోస్ట్లీ పపాయ ప్రిఫర్ చేయరు బికాజ్ బాడీ వేడి ఇంకెక్కువగా పెరుగుతుంది అని. కాకపోతే పపాయలో మనకు కొంచెం మెగ్నీషియం అనేది ఎక్కువగా ఉంటుంది, బోన్ స్ట్రెంథనింగ్ని చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది అండ్ అలాగే ముఖ్యంగా వీక్నెస్ని తగ్గిస్తుంది పపాయ. అందులో ఉండే మనకు ఫ్రక్టోస్ వల్ల ఆ వీక్నెస్ అనేది కూడా ఎక్కువగా అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే ఒక బనానా. ఎవరికైతే బోన్ స్ట్రెంథనింగ్ తగ్గిపోతూ ఉంటుందో, టైర్డ్గా ఉంటారో అండ్ వీక్నెస్, జనరల్ వీక్నెస్, ముఖ్యంగా మార్నింగ్ లేవగానే వాళ్ళకి వీక్నెస్తోనే స్టార్ట్ అవుతుంది. సో అలాంటి వాళ్ళు బనానాని ప్రిఫర్ చేయాలి, రిమైనింగ్ వాళ్ళు అవసరం లేదు. సో కొంచెం బనానా, సో బనానా కూడా వేసాం. నెక్స్ట్ ఏంటి? ఆ తర్వాత బ్రౌన్ షుగర్. ఇది మనం ఆప్షనల్ లాగా యూస్ చేసుకోవచ్చు. సో బనానా ఎలాగో మనకి స్వీట్గా ఉంటుంది కాబట్టి ఆప్షన్గా ఇది యూస్ చేయాలి. ఆప్షనల్గా మనం ఇది యూస్ చేయొచ్చు. లేదంటే హనీ కూడా మనము సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. హనీ కూడా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే మనకు కొంచెం న్యాచురల్గా ఉంటుంది ఇంకా. అండ్ అలాగే ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నా తగ్గిస్తున్నాం. కొంచెం దాల్చిన చెక్క పౌడర్, ఇది మనకు ఇన్ఫెక్షన్స్ అవి తగ్గించడానికి. ఇప్పుడు ఇందులో మనం ఫస్ట్ కొంచెం మిల్క్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం.
స్మూదీ కాబట్టి మనకు కొంచెం థిక్గానే ఉంటుంది. ఇది మీల్ రీప్లేస్మెంట్గా కూడా యూస్ చేయొచ్చు. మీల్ రిప్లేస్మెంట్ లాగా కూడా యూస్ చేయొచ్చు. ఎవరంటే వెయిట్ ఎక్కువగా పుట్ ఆన్ అవుతున్న వాళ్ళు దీన్ని మీల్ రిప్లేస్మెంట్ లాగా యూస్ చేయొచ్చు. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా మనం అయితే మిక్స్ చేసేసుకున్నాము స్మూదీ. సో మరి సర్వ్ చేసుకుందాము. ఇంకా మనం సర్వ్ చేసుకున్నాము. సో స్మూదీ అనగానే మనకు కొంచెం ఆ థిక్ కన్సిస్టెన్సీ ఉండాలి. సో పర్ఫెక్ట్గా ఉంది అండ్ చాలా కలర్ఫుల్గా ఉంది. లైట్ ఆరెంజిష్ కలర్లో వచ్చింది, మిలన్ కలర్లో. సో రెడీ అయిపోయినట్టేనా మరి స్మూదీ? లస్యా పపాయా మిలన్ స్మూదీ రెడీ అయిపోయింది. ఓకే, టేస్టీ పపాయా మిలన్ స్మూదీ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. పపాయా మిలన్ స్మూదీకి కావాల్సిన పదార్థాలు: బాదం కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, బొప్పాయి పండు ముక్కలు 1 కప్పు, అరటి పండు 1, బ్రౌన్ షుగర్ 1 టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క పొడి 1 టేబుల్ స్పూన్, పాలు 1 కప్. పపాయా మిలన్ స్మూదీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో బాదం, జీడిపప్పు, బొప్పాయి పండు ముక్కలు, అరటి పండు ముక్కలు, బ్రౌన్ షుగర్, దాల్చిన చెక్క పొడి, పాలు పోసి మిక్సీ పట్టుకొని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పపాయా మిలన్ స్మూదీ రెడీ.